దేశ రక్షణ రంగంలో కొత్త చరిత్రకు రాయలసీమ వేదికగా మారుతోంది. ఒకప్పుడు కరువు వలసలతో గుర్తింపు పొందిన రాయలసీమ ఈ రోజు భారత రక్షణ భవిష్యత్తును మలిచే శక్తిగా ఎదుగుతోంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జెట్ స్పీడ్ గవర్నెన్స్ తో ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షిస్తోంది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆత్మ నిర్భర్ భారత్ విజన్ తో పుట్టపర్తి కేంద్రంగా ఏడీఏ ఆధ్వర్యంలో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్ తో పాటు దేశ రక్షణ శక్తిని మరింత బలోపేతం చేసే పలు వ్యూహాత్మక డిఫెన్స్ ప్రాజెక్టులకు మన రాయలసీమ కేంద్రంగా నిలవనుంది. ఈ మే 15వ తేదీన భారత రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. पुट्टापर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा. పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. ఈ ఒక్క ఆమ్కా ప్రాజెక్ట్ రాయలసీమ ప్రాంతానికి చేయబోతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అపోలో టైర్స్, రాయల్ ఎన్ఫీల్డ్, క్యారియర్ గ్లోబల్, డ్రోన్ సిటీ, డిఫెన్స్ తయారీ కేంద్రాలతో రాయలసీమ పారిశ్రామిక శక్తిగా ఎదుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక 4.63 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 239 పరిశ్రమలు, 4.11 లక్షల ఉద్యోగాలతో రాయలసీమ అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. భారతదేశ తయారీ రంగ భవిష్యత్తు మన రాయలసీమ.